అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇవాళ విజయవాడలో పిసిసి అధ్యక్షురాలు షర్మిలారెడ్డి గారు, ఇతర కాంగ్రెస్ సీనియర్ లీడర్లు, ఎన్ఎస్ఏ, యూత్ కాంగ్రెస్, నిరుద్యోగ యువకులు చలో సెక్రటేరియట్కి పోయి అక్కడ ముఖ్యమంత్రి ఉంటే ముఖ్యమంత్రి, చీఫ్ సెక్రటరీ ఉంటే చీఫ్ సెక్రటరీకు ఒక మెమొరాండం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే అరెస్ట్ చేశారు. వాళ్ళని అడ్డుకున్నారు, అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్లో బంధించినారు. వాళ్ళు వెళ్తూ ఉన్నది ఎందుకు? వాళ్ళు ఏమైనా బాంబులు తీసుకెళ్తున్నారా, లేకపోతే గడపారలు తీసుకెళ్తున్నారా, లేకపోతే భవనాన్ని కూల్చడానికి వెళ్తా ఉన్నారా? ప్రభుత్వం మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట మీరు నిలుపుకోలేదు. నిరుద్యోగ యువకులందరూ కూడా రాష్ట్రంలో నిరాశ నిస్పృహలతో ఉన్నారు. ఇప్పటికే కోచింగ్ సెంటర్లో లక్షల రూపాయలు ఖర్చులు పెట్టి అప్పుల పాలై వాళ్ళకి అవకాశాలు రాలేదని ఉన్నారు. మీరు ప్రతి జనవరి 1వ తేదీ రావడం ఎంత సత్యమో, అదే జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్లో ఏ సంవత్సరానికి ఆ సంవత్సరం ఉన్న ఖాళీలని భర్తీ చేస్తామని చెప్పినారు. 5వ జనవరి కూడా అయిపోయింది. మీరు ఎందుకు చేపట్టలేదు? నిరుద్యోగ యువకులకు మీరు చేసిన మోసం కాదా? ఇప్పటికైనా ఏ విధంగా మీరు న్యాయం చేయగలుగుతారు? ఆవాళ ఈనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు 2,30,000 ఉద్యోగాలు ఖాళీ ఉన్నాయి. వచ్చిన వెంటనే అన్ని భర్తీ చేస్తాం. చేయడమే కాకుండా ప్రతి జనవరి 1వ తేదీన జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం. ఎందుకు చేయలేదు? ఎందుకు మీరు నిరుద్యోగ యువకుల గొంతు కోస్తా ఉన్నారు? ఎందుకు వాళ్ళ మీద మీకు ఇంత కక్ష అని కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్యతంగా ఒక ర్యాలీగా వెళ్ళి అక్కడ రిప్రజెంటేషన్ ఇవ్వాలి అనేది. మీరు మాట తప్పని వాళ్ళు కదా, మీరు మడమ తిప్పని వాళ్ళు కదా. మీరు నిరుద్యోగ యువత ఎంత దయనీయమైన పరిస్థితి అంటే, వాళ్లకు ప్రైవేటు ఉద్యోగాలు లేవు, ప్రభుత్వ ఉద్యోగాలు మీరు ఫిలప్ చేస్తామని చేయరు. మీరు చాలని జీతాలతో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా రెగ్యులరైజ్ చేస్తాను, అవి చేయలేదు. నిన్నగాక మొన్న అంగన్వాడీ, ఆ తర్వాత మొన్న హెల్త్ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి ఆశా వర్కర్లు, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్లో పనిచేసేటువంటి వాళ్ళు, మీరేం చేయదలుచుకున్నారు? మున్సిపాలిటీలో కానీ అన్నిట్లో కానీ చేస్తామన్నారు కదా. చివరికి ఉన్న ఉద్యోగస్తులకు 1వ తేదీ జీతం ఇచ్చిన సందర్భం ఉందా మీకు? 57 నెలలు చెప్పండి. ఈ 57 నెలల్లో ఎన్ని నెలల్లో 1వ తేదీ జీతం ఇచ్చినారు మీరు? ఇది ప్రభుత్వం నడిపే తీరేనా? ఇది మీకేమో 1వ తేదీనే రావాలి, మంత్రులకు ఎమ్మెల్యేలకు 1వ తేదీ టెన్షన్గా రావాలి, మీకు ఉద్యోగస్తులకు రాదు. పెన్షన్దారులు కేవలం పెన్షన్ మీదే జీవనం సాగిస్తూ ఆ ముసలి వయస్సులో వాళ్ళు జీవనం నడుపుతూ ఉంటే వాళ్ళకి ఇవ్వరు మీరు. ఇది ప్రభుత్వం నడిపే తీరేనా? బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా తీసుకొని వస్తే ఎన్ని స్కూల్ క్లోజ్ చేశారు? ఏదో ఫర్లాంగ్ 2 ఫర్లాంగ్లో స్కూల్కి పోవాలని ఈరోజు 3 కిలోమీటర్లు పంపిస్తా ఉన్నారు మీరు. ఇవన్నీ కూడా అవకతవకలు. విద్యా వ్యవస్థను నాశనం చేసినారు. ప్రభుత్వం పరిపాలన అనేటువంటి పూర్తిగా మూలపడింది, కుంటుపడింది. ఈరోజు చేసినటువంటి అరెస్టులను నిరసిస్తూ ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం.
వెంటనే వాళ్ళందరినీ కూడా మా నాయకులందరినీ కూడా విడుదల చేయాలి. ఆ ఉద్యోగాలన్నీ కూడా మీరు వెంటనే మీకు నిజంగా నిజాయితీ ఉంటే ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చే లోపల అన్ని ఉద్యోగాలు భర్తీ చేసి మీరు ఎలక్షన్ పోండి. అదర్వైజ్ యూ డోంట్ హ్యావ్ రైట్ టు గో ఫర్ ఎలక్షన్స్. ఇవన్నీ భర్తీ డిఎస్సి కానీ మిగిలిన ఉద్యోగాలు కానీ భర్తీ చేయకుండా మీరు ఎలక్షన్లు పోవడానికి అనర్హులు. మీరు యువతకు కూడా పిలిపిస్తా ఉన్నాం, నిరుద్యోగ యువతకు పిలిపిస్తా ఉన్నాం. మీరు కూడా అందరు కూడా జాగ్రత్తగా ఉండండి. మీ హక్కులు రక్షించడానికి ఏదైతే ఉద్యమం కాంగ్రెస్ పార్టీ చేపట్టిందో మీ ప్రతి ఒక్కరికి న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ మీ వెంట ఉంటుంది. మీ న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది.